అంతర్గతం ఏదైనా కానీ మాట్లాడేది ఏదైనా కానీ దైవసాక్షిగా ప్రమాణం చేసి మీరు అడిగిన ప్రశ్నకి నిజమే చెప్తాను. 245 రోజులు జైలు జీవితం తర్వాత యా 22 కేసుల్లో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలో పశ్చాత్తాపం కలుగుతుందా, గుండె పగతో రగులుతుందా? అది మీరే చెప్పాలి. పశ్చాత్తాపం తప్ప గుండె రగిలేదు అనేది లేదు. వై? బికాజ్ ఐమ్ ఏ క్రిస్టియన్. ఒకటి రోహిత్ అన్న, ఇది తప్పెందుకు జరిగిందంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. నేను ఇంతకుముందు మీడియాలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. రిగ్రెట్ మై సెల్ఫ్. చింతిస్తూ ఉన్నాను నేను చాలా. ఎందుకంటే ఆవేశపూరితమైన మాటలు, రాజకీయంగా వాళ్ళని ఫేస్ చేయాలి. వాళ్ళు అన్నారు, మేము అన్నాం. ఎస్, నువ్వు నా మీదకి వచ్చినావు, నేను నీ మీదకి రావాలి. అదొకసారి నాకు నేను మళ్ళీ కన్ఫెస్ చేసుకొని, ఎస్ ఐ డిడ్ ఏ మిస్టేక్. ద వే ఐ హ్యావ్ షోన్ అండ్ ఐ హ్యావ్ మూవ్డ్ ఇస్ టోటల్లీ, ఇది నేను అనేది కాదు. 2022, 23, 24 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి చెప్తా వచ్చింది. వాళ్ళు మా అమ్మల్ని అన్నారు, మా అక్కల్ని అన్నారు, హీనాతిహీనంగా మాట్లాడినారు. ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ మాట్లాడా? లోకేష్ మాట్లాడా? చంద్రబాబు మాట్లాడాడు? టీడీపీ జనసేన మాట్లాడలేదా? ఎవరు? ఎవరైనా టీడీపీ జనసేన అంటే వాళ్ళేవే కదా. అమ్మల్ని తిట్టిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్ వెళ్తే లేడీస్ హాస్పిటల్ దగ్గర తాగేసి 2-3 బైక్లు వేసుకుని వచ్చి పెద్ద పెద్ద గుండ్రాలు వేసుకుని కార్ల మీద తీసుకు. ఎవరు వాళ్ళు? టీడీపీ కార్యకర్త. ఎవరు? గుంటూరులో పేరు చాలా ఉన్నాయి పేర్లు. పోలీస్ కేసు పెట్టాం. కనీసం అనిల్ కుమార్ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఓకే, కొంత ప్రభావాన్ని చూపించగలిగే స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్కిల్, ఒక పిఆర్, ఇవన్నీ ఉంటాయి. బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాట సొసైటీ మీద ఎఫెక్ట్ చూపించడం వేరు. ఎవరో పేరు ఊరు తెలియని వ్యక్తి ఏదో అన్నాడంటే అది వేరు. చెప్తాను. సొసైటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కార్పొరేట్లో ఉన్న పరిస్థితుల్లో అది మీరు మాట్లాడేది ఆప్ట్ అవుతుంది. బట్ ఫ్యామిలీ అంటే వాడు చిన్నోడా పెద్దోడా అనేది చూసేది. నా భార్య, నా కన్న తల్లి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దే అటాక్డ్ మై కార్. ఎవరు? టీడీపీలో ఎవరు? టీడీపీ గూన్స్. ఎవరు? నాకు ఐ డోంట్ నో ద నేమ్స్. ఎట్లా గుర్తుంటాయి? తాగేసి వచ్చారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు. అరండల్పేటలో పోలీస్ కేసు ఫైల్ అయినాయి, 3 కేసులు ఫైల్ అయినాయి. నా ఆఫీస్ తగలబెట్టారు. నేను రోజు అన్నదానం చేస్తున్నానని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిది భారతమ్మ ఫోటో పెట్టి నేను అన్నదానం చేయడం తప్ప? మీ ఆఫీస్ తగలబెట్టింది మీరు ఒక గంట వదిలేస్తే అనేటటువంటి వివాదాస్పద మాటలు మాట్లాడిన తర్వాత కదా మీ ఆఫీస్ తగలబెట్టిన గుర్తుంది. చెప్తాను వినండి. నేను మాట్లాడింది ఆ సందర్భం వేరు, ఆ వీడియోని కట్ చేసి వాడుకున్న సందర్భాలు వేరు. ఇప్పటికీ నేను కూడా నమ్ముతున్నాను, అందరూ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను మీరు అన్నారు అని. మీరు అనట్లేదు అంటే షాక్ అవుతున్నాను. వీడియో మాట్లాడి మీరు అబద్ధం పవన్ కళ్యాణ్ గారి సిస్టర్స్ అయినా, పవన్ కళ్యాణ్ గారి పిల్లలైనా సరే, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. నా చెల్లెలు డాక్టర్, 3 ఇంజనీర్లు ఉన్నారు. నేను ఎందుకు మాట్లాడతానండి? వాళ్ళ సిస్టర్స్ కూడా నాకు సిస్టర్తో సమానం కాదా? మీరు కావాలంటే చూడండి వీడియో. మాట్లాడుతూ అట్లా కనురెప్పకొట్టినట్టు కట్ అయ్యొచ్చు, మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది. వాయిస్ మీదేనా? ఎవరిది? అందులో నేను అసలు మాట్లాడలేదండి. అది నేను వేరే సందర్భంలో మాట్లాడాను. ఏమండి చెప్పేది వినండి. నేను తిట్టలేదని చెప్పట్లేదు మీకు. నేను వేరే సందర్భంలో మాట్లాడాను. అది వేరే సందర్భంలో మాట్లాడింది. అది ఇంట్లో ఫ్యామిలీ గురించి. నేను అసలు ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారి పిల్లలని చెప్పి నేను పేరెత్తి మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిన మాట, ఏదో 1-6 మాటలు మాట్లాడిన మాట వాస్తవం. ఎవరు మాట్లాడలేదు? వాళ్ళు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? కొడకల్లారా అని చెప్పి ఆయన ఇంతమంది కొడకలారా అని మాట్లాడితే నేను మొన్న కూడా ఛాలెంజ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఆయన చూడమనండి ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నిజంగా నేను అన్నానంటే ఆస్క్ హిమ్ టు కమ్, లేదా నన్ను అడిగి రమ్మంటే ఆడికి వస్తాను. ఆయన దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేమని చెప్పండి. మారు కూడా మాట్లాడే పరిస్థితులు ఉండవు. అంటే మీడియాలో ఏది కావాలంటే అది వాడేసుకోవచ్చు. ఎవరికి ఇష్టం వచ్చింది వాడిని వేసేసుకోవచ్చు. నేను మీకు ఆడియో వినిపిస్తే మీరు మాట్లాడారా లేదా అనేది మీరు గుర్తుపడతారు కదా. విన్నారా? అసలు మీరు ఆడియో విన్నారా? మీరు ఒక సైకి కూడా చేశారు. ఒక విషయం చెప్తాను. ద వెరీ నెక్స్ట్ డే ఏ డిబేట్లో అయితే నేను మాట్లాడానో ఆ డిబేట్లోది కాదు అసలు అది ఆడియో.
ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన No, అవసరం no, మీరు నేను no. మాట్లాడలేదు నేను అంటున్నారు 2023లో ఎప్పుడైతే డిబేట్లో పార్టిసిపేట్ చేశానో ద వెరీ నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నా ఫేస్బుక్లో నేను పెడతాం జరిగింది. ఆ డేట్తో ఉంటుందా నేను ఖచ్చితంగా ఉంటుందండి. నేను మీకు ఇప్పుడు ఎందుకంటే నేను మీకు పంపిస్తాను చూడండి, మీకు ఒక లింక్ పంపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఇది ఈ ఆడియో మీది కదా? నాది కాదు. మీరు అక్కడ మీరు కటింగ్స్ ఉన్నాయి చూడండి, దాంట్లో కటింగ్స్ ఉన్నాయి. జనసేన పార్టీ మెంబర్గా ఉన్న దిలీప్ సుంకర అడ్వకేట్ దిలీప్ సుంకర మీతో టచ్లో ఉంటే దిలీప్ సుంకరతో మీరు మాట్లాడండి. చొక్కా తీసుకుని వస్తే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఎక్కడున్నారో మాలాంటి వాళ్ళని వెతుక్కుని అని మాట్లాడారు. నాకు కూడా చాలా బాధేసింది ఆ మాట విన్న అసలు మీరందరూ అది తప్పు పడుతున్నారు. నేను మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరు మీ పైన అంత కుట్ర చేసింది? ఎవరు అసలు భయంకరమైన కుట్ర. నా ఆఫీస్ తగలబెట్టాల్సిన అవసరం ఏందండి? మా ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావాల్సిన అవసరం ఏంది? నేను అనేది అది ఇప్పుడు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా. మీరు అనని మాటల్ని మీరు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అయ్యో రాత అసలు ఒకటేంటండి బాబు, ఒక్కటేంటి మొత్తం అయ్యే వీడియోస్ ఎవ్రీథింగ్. నారా లోకేష్ అనలేదా మీరు? ఎవరిని? నారా లోకేష్. రాజకీయ విమర్శలు చేశాం. రాజకీయ విమర్శలే చేశాను. రాజకీయ విమర్శే చేశాను. రాజకీయ విమర్శ కాదు మీరు చేశారు. నో రాజకీయ విమర్శలే చేశాం. నారా లోకేష్ కుటుంబం గురించి కూడా మీరు మాట్లాడారు. అది కూడా ఆడియో ట్యాంపర్డ్ ఆడియో. వాట్ ఆల్ బఫర్డ్ అండ్ ట్యాంపర్డ్. ఇట్స్ ఆల్ ఎక్స్పోజ్డ్. 245 రోజులు జైలు జీవితం తర్వాత మీరు మాట మార్చి అబద్ధం చెప్తున్నారు. నేను అసలు అబద్ధం ఆడట్లేదు బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. నేను పశ్చాత్తాపడ్డాను. దేనికో తెలుసా? కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన మాటలు నాకే బాధ అనిపించింది. కానీ కుటుంబాల జోలి ఏ రోజు నేను పోలా. కుటుంబాల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడగండి. ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ కేర్ టు. వై? బికాస్ నేను ఈరోజు నిష్కపటంగా కల్మషం లేకుండా నా మట్టుకు నేను కాన్స్టిట్యూషనల్ బేస్ అయ్యి రాజకీయం చేయాలని ఒక గొప్ప నాయకుడు చేతిలో నేను రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, రాష్ట్ర క్షేమం కోరి అట్టడుగు అణగానిన వర్గాన్ని నుంచి వచ్చిన ఒక దళితుడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు పోవాలని నేను డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా చెప్తున్నాను. యు గోనా సీ ఎ వెరీ గుడ్. అనిల్ గారు, అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు, కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొంతమంది మీద కేసులు పెట్టినందుకు. అందుకేనా? మేబీ. మీ మీద మోపిన ఛార్జెస్ ఏంటి? 22 కేసెస్. ఏంటవి? ఎక్సెప్ట్ 1. ఆల్ ఆర్ సోషల్ మీడియా కేసెస్. మీకు తెలుసు కదా ఫస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేశారు. అలా కేసుకి నాకు సంబంధం ఏంది? ఆ కేసుకి చర్చ ఆస్తులు అమ్ముకుంటూ తిరిగే అతను చర్చ ఆస్తులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకొని చర్చిలను అడ్డం పెట్టుకొని మోసాలు చేసుకుంటూ బతికే అతను నా మీద కేసు పెడితే అతను నేనేదో 50 లక్షలు అడిగానని చెప్పి కోర్టులో ఉంది. మ్యాటర్ ఈస్ దర్ ఇన్ కోర్ట్ అండ్ ఐ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎస్సీ కమిషన్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడమే మహాపాపం. కేవలం బోరగడ్డ అనిల్ కుమార్ ఒక్కరైనా సపోర్ట్ చేసింది? చాలా మంది చేశారు. మరి అందరూ జైలుకి ఎందుకు వెళ్ళలేదు? అది వాళ్ళని అడగండి. బోరగడ్డ అనిల్ కుమార్ దళితుడు కాబట్టి, బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ చౌదరి కాదు, బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ నాయుడు కాదు, బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ రెడ్డి కాదు, బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ తోక ఏది కాదు. బోరగడ్డ అనిల్ కుమార్ ప్రజాప్రతినిధి కూడా కాదు అని మీరు ఒక పార్టీలో ఉండుంటారు. రిపబ్లికన్ పార్టీలో మీరు గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే కాదు. మీరు కూడా మాట్లాడొచ్చు. నేను మీ క్యాస్ట్ కాదని చెప్పి మీరు నన్ను అలాంటిది రాజకీయ ప్రతినిధి కాదని మీరు ఎట్టంటారండి? రాజకీయ 10 సంవత్సరాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీ రిపబ్లికన్ పార్టీలో చట్టసభలో సభ్యుడు కాదు. చట్టసభలో సభ్యుడు అవుతానేమో, అవకాశం దేవుడు ఇస్తాడేమో, మంత్రి అవుతారేమో, ఖచ్చితంగా సెంట్రల్ అవుతారు, లేదంటే స్టేట్ మంత్రి అవుతారు. రోహిత్, డోంట్ సే దట్. ప్రస్తుతానికి నేను ఇన్సల్ట్ చేయట్లేదు. ప్రస్తుతానికి మీరు ప్రజాప్రతినిధి అంటే మన దాని ప్రకారం
ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి వెళ్ళిన ఏమో వ్యక్తి వెళ్ళొచ్చు ప్రజాప్రతినిధి. కదా, రేపు వెళ్తారు. వెళ్ళొచ్చు. ఐ విష్ నేను మీరు వెళ్ళాలని చూడండి, నా కోరుకుంటున్నాను. దేవుని వెళ్తారేమో. చిత్తము, నా దేవుని ఓకే. కృప, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో జనం కూర్చుంటానేమో. జనం అభిమానం కూడా ఉంటే వెళ్తారేమో. ఓకే, ఖచ్చితంగా. నేను అంటే చెప్పాలనుకున్నది వన్ ఏంటి సైడ్ చూడకండి, అది ఓకే జనం అభిమానం అనేది వన్ సైడ్ చూడకండి. రాజకీయాల్లో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా, ఫిల్మీ కల్చర్ లో పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వ్యక్తి లేరు. మీరు ఇష్టపడతారా ఎవరు? ఫిల్మ్ యాక్టర్ గా? నేను కూడా 200-300 టికెట్స్ తీసుకొని ఫ్రీగా పంచిన రోజులు ఉన్నాయి. నిజం చెప్పండి. ఇంటర్మీడియట్ లో. ఊరుకో బాస్, ఏం మాట్లాడుతున్నావు? మీరు అది పవన్ వేరబ్బా. కళ్యాణ్- మీరు పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్లు తీసి పవన్ పంచారు. కళ్యాణ్ గారు ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి ఆయన వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా రాజకీయంగా ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటాం. దట్స్ ఆల్. ఎస్, ట్రూ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకూడదా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావచ్చు, అది నా వ్యక్తిగత, ఇట్స్ మై విష్. పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా వెళ్తారా ఇప్పటికీ? ఏది చూడకూడదు, ఓటీటీస్లో వచ్చి చూడమైంది. చూడొద్దని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారా? ఒకవేళ నేను చూస్తానంటే ఫస్ట్ ఆయన ఇక్కడ నా ఇంటికి రీల్ పంపి చేయించిన ఆశ్చర్యం లేదు. ఎస్, దట్స్ ఆల్ డిఫరెంట్. ఒకటి చెప్తాను, ఒక నీతిమంతుడు, ఒక నిజాయితీపరుడు, ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లిన వ్యక్తి, ఇన్ మై సైట్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సనాలిటీ, బాద్షా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల మన్ననలు ఎక్కువగా పొందుకొని 151 సీట్లు గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ 40% ఓట్ బ్యాంకింగ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ ఎక్కువ కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇందాక నేను మాట్లాడిన ఏ పాయింట్ దగ్గర అయితే మీరు నన్ను అబ్జెక్ట్ చేశారో నేను ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఎందుకంటే అక్కడ క్లారిటీ ఇవ్వకపోతే ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మళ్ళీ కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ప్రజాప్రతినిధి కాదు. ఎందుకు అన్నానంటే ఆ మాట నేను చెప్తాను, మాత్రం ఏంటవుతుంది, మీరు చట్టసభలో ప్రజాప్రతినిధి కానప్పుడు రాజకీయంగా మీతో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అని మిమ్మల్ని మాత్రమే జైలుకు పంపిస్తారు. ఆ మాట కుటుంబ ప్రభుత్వాన్ని వెళ్ళి ప్రశ్నించు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. వాళ్ళు ఆ మాట చెప్పలేదు కదా, మీరు అలాంటి ఎలిగేషన్ చేశారు కాబట్టి. ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ లోపలేసినారా? టీడీపీకి ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ లోపలేసారు. అదే ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ నో, ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ వేలా. They targeted me. Because I fighted for జగన్మోహన్ రెడ్డి గారు in Delhi also. ఢిల్లీలో ఉన్న కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి కావాల్సిన ఆ పెద్దల మీద కూడా కోర్టులో పోయి కేసులు వేసామని కాలుండొచ్చు, అవకాశం వచ్చింది, వేశారు. నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తిగత హననానికి పోకూడదు. నన్ను అరెస్ట్ చేశారు, ఓకే కాదంట్లా. రోహిత్ నన్ను అరెస్ట్ చేసి కాదంట్లా. నా ఆస్తులు జప్ చేశారు, నా బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీ చేశారు? నా బిడ్డలు అటు చదువుకోవాలా? నా బెల్లం పిల్లలు కూడెట్టు తినాలా? ఆస్తులు జప్తు చేసి బ్యాంక్ అకౌంట్స్ తీసేసుకొని, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, కంపెనీ అకౌంట్స్ మొత్తం తీసేసుకొని, ఇంటి మీద రైడ్ జరిగి మొత్తం కాగితాలు తీసుకుపోయి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం ఎత్తుకుపోయి రోడ్డు మీదకి లాగేశారు. కనీసం బండ్లో డీజిల్ కొట్టుకోలేని పరిస్థితుల్లో, బెయిల్స్ తీసుకొచ్చుకోలేని పరిస్థితుల్లో అత్తమ్మ మీద రైడు, వాళ్ళ ఇంటి మీద రైడు, నా 5 చెల్లెళ్ళు, 2 డాక్టర్స్, 3 ఇంజనీర్లు, వాళ్ళ ఆడవాళ్ళు లండన్లో సెటిల్ ఏంటో వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఫోన్లు. ఒక 5 చేతిలో పెడతాం కదా, నీకు చెల్లి ఉంటే నువ్వు కూడా ఒక 5 చేతిలో పెడతారు కదా. వాళ్ళ అత్తమామ ఇంటికి పోతారు, నా చెల్లి అత్తమామ ఇంటికి పోతారు, నా పెద్ద చెల్లి అత్తమామ ఇంటికి పోతారు. ఎంతమంది చెల్లెళ్ళు? 5 చెల్లెళ్ళు. ఏ రోజైనా అనిల్ ఇలాంటి మాటలు మాట్లాడొద్దు ఇంకో ఆడబిడ్డని అని వాళ్ళనేగా తిట్టింది. డిఫెన్స్ చేసుకునే దానికి ముందుకు పోయినాం. 90% of the words are all morphing, are all created by their own, because of their TRP ratings and all, what all the smash and crush. Remove it. నేను మాట్లాడుతుంది నా చెల్లెలకి నొప్పి కలిగింది కాబట్టి, నా భార్యకి నొప్పి కలిగింది కాబట్టి, నా కన్న తల్లి ఇన్సెక్యూర్గా ఫీల్ అయింది కాబట్టి నేనంత రూడ్గా హార్ష్గా బయటికి రావాల్సి వచ్చింది. ఏ తల్లి గురించి, ఏ చెల్లి గురించి, ఏ బిడ్డ గురించి పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నారా లోకేష్ తిట్టలేదు, టీడీపీ అధినేత. కొడకల్లారంటే అర్థమైంది చెప్పు, కొడకల్లారంటే అర్థమైందయ్యా? ఎవరిని తిట్టారు? ఎవరినన్నాడు తెలీదా నీకు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరిని తిట్టారు? ప్రతి వైసీపీ కొడుకు అని చెప్పి మాట్లాడారు. వైసీపీలో రౌడిజం చేస్తున్న వాళ్ళ గురించి అని అన్నారు. మొత్తం వైసీపీ కొడుకులందరికీ మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేను మాట మాట్లాడతారని. మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడితే చెల్లింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, చిత్రహింసలు పెట్టారు. సంపలేదు రోహిత్ నన్ను, అంతే. ఏం జరిగింది? రోహిత్? ఏం నీకు తెలీదా? మీడియాలో లేవా నువ్వు? సీనియర్ జర్నలిస్టే కదా. నేను జైలుకు ఆల్సో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ జర్నలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నిజంగా 3rd డిగ్రీ చేశారు మీ పైన. ఏం మాట్లాడుతున్నావు? 3rd డిగ్రీ కాదు,
కిటికీ దగ్గర అనంతపురం పోలీస్ స్టేషన్లో సిఐ సాయినాథ్ సమక్షంలో చేపించాడు. సాయినాథ్ చౌదరి ఒక దళితున్నాయన నన్ను నా మీద చూపించాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అతనే. మొత్తం కేసులు మొత్తం అంతా ఆయన చూశాడు. కూడుబెట్ల కర్నూలులో కస్టడీకి తీసుకుపోయేటప్పుడు నోటీసులు సర్వ్ చేయాల. సెంట్రల్ జైల్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అంతా తానే నడిపిస్తూ ఉంటాడు సెంట్రల్ జైల్ని. సూపరింటెండెంట్ ఏముండదు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఏముండదు. ఆయన పేరు దుర్గా రమేష్. ఆయనకు కావాల్సిన లోపల ఖైదీలకు అన్నీ పోతూ ఉంటాయి లోపలికి. కస్టడీకి నోటీసులు ఇచ్చి పంపించాలనే ఒక గెస్టెడ్ ఆఫీసర్గా ఉన్న అతనికి తెలీదా? నోటీసులు ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్గా పోలీసులు వచ్చారు, నన్ను బయటికి తోశారు. ఆ వీడియోస్ ఆ రోజు జైల్ కెమెరాస్ తీపిస్తాం. ఖచ్చితంగా అఫిడవిట్ వేస్తున్నాం, పిటిషను ఎస్సీ కమిషన్లో వేస్తున్నాను, సుప్రీంకోర్టులో ఇచ్చున్నాము, ప్లస్ ఎన్హెచ్ఆర్సీలో కూడా ఇచ్చున్నాము. నా అడ్వకేట్స్కి నోటీసులు ఇవ్వలా నన్ను కస్టడీకి తీసుకుపోతున్నట్టు, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టు మై ఫ్యామిలీ మెంబర్స్, టు మై లీగల్ కౌన్సిల్. వాళ్ళు నన్ను తీసుకుపోయి బయట నుంచి చేతులు కఫ్ చేసి చేతులు ఇట్లా పెట్టి ఏలాడి తీసుకుంటా 14 గంటలు. ఇట్లా ఎక్కడ? రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దాకా. మనిషిని కదా, వెహికల్లో ఇలా తుఫాన్ కార్లో వెనకాల ఒక రాడ్ ఉంటుంది, వెనకాల సీట్లో కూర్చోబెట్టి 2 చేతులకి ఇట్లా కఫ్ చేసి ఆ రాడ్ మధ్య పైకి పెట్టి తాళం వేసేసండి. ఇంతే ఇక నా 14.5 hours ఇంతే. అది 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 ఏ విధమైన భారత రాజ్యాంగంలో ఉంది ఆ రకంగా హింసించమని? కర్నూలు తీసుకుపోయినారు. ఒక దిమ్మ ఉంటుంది, ఆ దిమ్మ కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేసి 2 చేతులు పైకి లాగి వెనకాల నుంచి కొడుతుంటే పిడిగుద్దులు ఎట్లా ఉంటుంది జైల్లో లోపల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సెల్లో కెమెరాస్, ఆల్ ఓవర్ పోలీస్ స్టేషన్లో 6-7 కెమెరాస్ పెడతాం జరిగింది. ఆ రోజు కెమెరాస్ పనిచేసినాయి. నేను ఒక టీ అడిగితే కానిస్టేబుల్ చెప్పిన మాట, బాబు మీది డైరెక్ట్గా డీజీపీ లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వాచ్ చేస్తున్నారు, మేమేమి చేయం, మీరు మాతో మాట్లాడినా మా ఉద్యోగాలు పోతాయి. కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టుకి చెప్తే మేము అదే అఫిడవిట్లో ఒకటే అడిగారు సుప్రీంకోర్టు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో బీబీ నగర్లో నేను ఎమ్మెల్సీ చేయించుకున్న రిపోర్టు, ఆ కస్టడీ కర్నూలుకి తీసుకెళ్ళినప్పుడు నన్ను ఏ విధంగా తీసుకెళ్లారో, ఆ టోల్ గేట్స్ దగ్గర అన్ని టోల్ గేట్స్ కెమెరా ప్రూఫ్స్. అండ్ పోలీస్ స్టేషన్లో 3 రోజులు నన్ను కొట్టింది. ఏ పోలీస్ స్టేషన్లో? 3 టౌన్ పోలీస్ స్టేషన్, సిఐ శేషయ్య. ఏ ఏరియా? కర్నూలు. జడ్జి దగ్గరికి తీసుకుపోయి మ్యాజిస్ట్రేట్ ముందు కస్టడీ అయిపోయిందని సబ్మిట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ స్నానం చేయడానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకురాకూడదు అలాగా. ఎట్లా తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి? వన్స్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ 3rd డిగ్రీ ఇచ్చి 12ంటికి నైట్ బయలుదేరి మళ్ళీ పడిపోయానని కళ్ళు తిరిగి 2 కాళ్ళు చీల్చేశారు. 3వ రోజు పొద్దున్నే ఒక లేడీ కానిస్టేబుల్ని పిలిపించి ప్రతిసారి ఆయన వీడియో తీసి పైకి పంపించాలి, లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పంపించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ హైర్ అఫీషియల్స్ అడిగారని చెప్పి ఆయన అడిగి మొత్తం అఫిడవిట్ రికార్డ్ చేసాం. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్టు, సుప్రీంకోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఒక అమ్మాయి వచ్చింది, లేడీ కానిస్టేబుల్, అమ్మాయి పేరు చెప్పను, 2 కాళ్ళు చీల్ చేసి చేతులు 2 పైకి లాగి కొట్టేటప్పుడు నా రైట్ సైడ్ టెస్టిస్ మీద అమ్మాయి బూట్తో తన్నిచ్చారు. ఒకసారి సరిగా దెబ్బ తగలేదని 2వ సారి కూడా కొట్టించారు. నిజమా? కెమెరాస్లో ఉంది రోహిత్. ఇంత భయానకమైన పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. ఈ రకంగా కిరాతకంగా హింస పెట్టి చంపాలని చూశారు. నన్ను ఒక మాట చెప్పాలి, లేడీ కానిస్టేబుల్తో మీ ప్రైవేట్ పార్ట్స్ లేడీ కానిస్టేబుల్తో నా రైట్ సైడ్ టెస్టిస్ మీద కొడితే నా రైట్ సైడ్ టెస్టిస్ బ్లడ్ క్లాట్ అయి ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ పేజ్. దళితుడుగా మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నన్ను చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్, నారా అనుకుంటే నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇదే మాట కోర్టుకు చెప్పినాం, హైకోర్టుకు చెప్పినాం, సుప్రీంకోర్టుకు కూడా చెప్పేసినాం. నిజంగా చంపాలని అనుకుని ఉంటే ఈరోజు మన ఇద్దరం ఇంటర్వ్యూ ఇలా చేసుండేవాళ్ళం. బ్రదర్, ఒకటి విషయం చెప్తాను, చంపాలనుకున్నారు కాబట్టే కొన్ని పరిస్థితుల్లో, చాలా పరిస్థితుల్లో కస్టడీలకు వెళ్ళేటప్పుడు చాలా హైడ్ చేయాలని చూశారు. కానీ నా లీగల్ కౌన్సిల్ కానీ, నా టీమ్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ నన్ను వదిలిపెట్టల. ఎక్కడికక్కడ మీడియా సపోర్ట్.
ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఎక్కడికక్కడ లీగల్ కౌన్సిల్స్ వెంబడించి, మీకు ఒక విషయం చెప్పాలి, కస్టడీకి తీసుకుపోయేటప్పుడు మా వాళ్ళు వెనకాల కారులో వస్తున్నారని చెప్పి ఒక టోల్ ప్లాజా దగ్గర మా వాళ్ళని కారు ఆపేసి పోలీసులు సిసిఎస్ నుంచి వచ్చి వాళ్ళని తాడేపల్లి తీసుకుపోయి 3 రోజులు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి డార్క్ రూమ్లో పడేసి కార్ సీజ్ చేశారు. అసలు ఇప్పటికీ కార్ సీజ్ అయ్యే ఉంది. నా లీగల్ టీంని లీగల్ అయినా వెళ్ళిపోయినారు, నా పిఏ నా సపోర్టర్స్ ఇద్దరిని మొత్తం 3 తీసుకుపోయి లోపలేస్తున్నారు. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఏపీలో బ్రేక్ అయిపోయింది. వాళ్ళు కావాల్సింది ఏంటంటే వాళ్ళేంటో చూపించదలుచుకున్నారు, వాళ్ళు ఏంటో చూపించేశారు. అనిల్ గారు, కేవలం అనిల్ కుమార్కి మాత్రమే చట్టంలా పనిచేయాలి, మిగతా వాళ్ళందరికీ చట్టం నా దగ్గర డబ్బు లేదు, రాజ్యానికి ఇష్టంలా పనిచేయాలి. నా దగ్గర 100 కోట్ల డబ్బు లేదు, షెడ్యూల్ చేసుకుంటానికి నేనేమి అప్పర్ క్యాస్ట్ పర్సన్ని కాదు, నాకు వెనకాల నాయుడు కమ్మారెడ్డి అనే తోకలు లేవు. కమ్మారెడ్డి అని ఉన్న వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదా? వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదా? బోరుగడ్డ అనిల్ కుమార్ అని తిప్పినట్టు తిప్పారు ఎవరన్నా? ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్ల పైన బోరుగడ్డ అనిల్ కుమార్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తిప్పారు. నువ్వు ఇందాక నుంచి వెనకేసుకొస్తున్న సో కాల్డ్ పర్సనాలిటీస్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా నన్ను తిప్పినట్టు తిప్పారా? నన్ను కొట్టినట్టు కొట్టారా? నాకు ఇచ్చినట్టు 3rd డిగ్రీ ఇచ్చారా? మరి రఘురామకృష్ణరాజు ఇదే మాటల్లో ఆ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు చెప్పారు, నా కాళ్ళు వాచిపోని మొర్రో, ఎర్రగా అయిపోని మొర్రో, నన్ను చంపాలని చూశారు కుర్రో అంటూ ఆయన కోర్టుకి వెళ్ళారు. కనీసం హాస్పిటల్కి నన్ను వెళ్ళనవలేదు అన్నారు. ఆయన చెప్పిన మాటల్ని ఇప్పుడు మీరు చెబుతున్న మాటలతో పోల్చుకుంటే రఘురామకృష్ణరాజు అప్పుడు కొట్టారు అని మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? నాకు అసలు ఆ విషయం తెలియదు. రెండో విషయం ఏంటంటే ఆయన పరిస్థితి వేరు. ఆయన ఎంపీ, ఆయన అప్పుడు 1 డే 2 డేస్లో వెళ్ళిపోయారు కదా. ఆయన ఇప్పటికీ నడుస్తుంది, నన్ను సునీల్ చంపాలని చూశాడు, నాకు 3rd డిగ్రీ చూపించారు అని రఘురామకృష్ణరాజు అని అదే అంటుంటా. అప్పుడు వైసీపీ ప్రభుత్వం మాకు టార్చర్ చూపించింది, కనీసం కొంతమంది వచ్చి వేరే చోట్ల దాక్కునేవారు, మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారు అని. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇదే మాట అంటున్నారు. ఇప్పుడు ఏదైనా సరే నేను సపోర్ట్ చేయట్లేదు, అప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి చాలా భయానకం. ఇప్పుడు పెట్ల ఆ రోజు అక్కడ కస్టడీ వెళ్ళినప్పుడు డే 1 నుంచి లాస్ట్ మినిట్ వరకు మొత్తం అన్నీ కూడా కెమెరాస్ అడిగినాం. అక్కడ కూడా అనంతపురం ప్రతి కేసు ఛాలెంజ్ చేసినాం, ప్రతి కేసుని ఎస్సీ కమిషన్లో ఛాలెంజ్ చేసినాం, జాతీయ ఎస్సీ కమిషన్లో ప్రతి కేసుకి స్టేట్మెంట్ రికార్డ్ చేశాం, జాతీయ ఎస్సీ కమిషన్లో. ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసినాం, సుప్రీంకోర్టులో పిటిషన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఫుటేజ్ ఉందా? అది ఫుటేజ్, ఏ ఫుటేజ్? మీరు జైల్లో మీకు 3rd డిగ్రీ చేసినప్పుడు జైల్లో కెమెరాస్ అంటే కెమెరాస్ అనేవి గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ మీరు కోర్టుకి వెళ్ళి ఫుటేజ్ తీసుకోమని అడిగారా? కోర్టు అడిగింది కదా. కోర్టు ఏమడిగింది? సీల్ కవర్ రిపోర్ట్లో ఇవ్వమని అడిగింది. ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని రోజులు జైల్లో ఎందుకు ఉంచారు, ఎందుకు బెయిల్స్ ఇవ్వట్లేదు, 3rd డిగ్రీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి? అంత ఫ్యాబ్రికేటెడ్ అన్నారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఫ్యాబ్రికేట్ చేయదు కదా, ప్రొఫెసర్స్ అబద్ధం రాయరు కదా. ఎక్కడెక్కడ అయ్యాయి గాయాలు మీకు? నాకు L4 L5 మైన్యూట్ ఫ్రాక్చర్ ఉంది. ఇక సైడ్ 2 డిస్కులు ఓపెన్ అయిపోయినాయి. తొడకి సంబంధించిన బోన్ ఉంటుంది కదా, అదైతే కండ అట్లా ఓపెన్ అయిందంట. నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను, మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు, ఎక్కువసేపు అలా కూర్చోలేను. నేను కాళ్ళు కూడా దగ్గరికి అలా పెట్టుకోలేను. నా టెస్ట్ స్వెల్లింగ్ ఉంది స్టిల్. ఐఎమ్ హ్యావింగ్ ఏ బ్లడ్ క్లాట్. సర్జన్ ఒపీనియన్ తీసుకున్నాను, ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారు. యూరాలజీ ప్రొఫెసర్ చెప్పింది ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో, టెంపరీగానే మెడిసిన్ బాబు, బ్లడ్ క్లాట్ అయింది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రొఫెసర్స్ ఇద్దరు వచ్చి కూర్చొని కెమెరాలో వీడియో రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళు రాశారు కూడా క్లియర్గా, పోలీస్ స్టేషన్ పేరు, ఎప్పుడు ఇంజురీ అయింది మొత్తం రాశారు. ఇప్పుడు ఒకటి నేనేమంటానంటే, సరే నన్ను జైల్లో వేశారు, నన్ను 3rd డిగ్రీ ఇచ్చారు, కొట్టారు, మీ ఆనందం తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సునకానందం తీర్చుకున్నాడు. ఆయన భయంకరమైన కచ్చ పవన్ కళ్యాణ్కి నా మీద. నన్ను చంపాలని చూసిందే పవన్ కళ్యాణ్. మీ మీద పవన్ కళ్యాణ్కి ఎందుకు కక్ష? తెలీదు. ఆయన కూడా క్రిస్టియనే, ఆయన కూడా కన్వర్టెడ్ క్రిస్టియనే. ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. ఆయన కూడా బాప్తిజం తీసుకునేటప్పుడు కొన్ని వాక్యాలు ఉంటాయి, వాటికి లోబడి బతుకు. ఆయన బాప్టిజం తీసుకోలేదే. ఎవరు చెప్పారు?
ఆయన బాప్టిజం తీసుకున్నారు, ఆయన బైబిల్ చదువుతారు, ఆయన మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన ఆయన కూడా భార్య చేసుకుంటారు. క్రిస్టియన్. నో 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 సో నేను ఆయన భార్య క్రిస్టియన్ నేను కాబట్టి చెప్తున్నాను నేను ఆ మీకు, సంప్రదాయాన్ని నేను చెప్తున్నాను గౌరవిస్తాను అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు బైబిల్ చదువుతారు. చదివితే తప్పేంటి? తప్పేమంటలేదు, నేను అదే చెప్తున్నా. మీరు కాదన్నారు, క్రిస్టియన్ కాదంటున్నారు కదా. క్రిస్టియనే బైబిల్ చదువుతాడా? అట్లా కాదు కదా, బాప్తిజం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రోజు ఒక అధ్యాయం చదవాలనేది ఉంటుంది. అసలు బైబిల్ ఏముందో తెలుసుకోవటానికి బైబిల్ చదవచ్చు. తప్పులేదండి. ఒకవేళ నేను భగవద్గీత చదువుతాను, నేను క్రిస్టియన్ ఖురాన్ కూడా సంప్రదాయాన్ని చదువుతాను, నేను గౌరవించే భగవద్గీత చదువుతున్నాను, ఖురాన్ చదువుతాను, జైల్లో అన్ని చదివాను నేను. తప్పు కాదు. ఆయన మరి మీరు చదివితే తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ అవడం తప్పు అంటారా మీరు? ఆయన క్రిస్టియన్ కాదు. ఆయన బాప్తిజం తప్పని నేను అనట్లేదు. వన్స్ మ్యారీడ్ టు క్రిస్టియన్ గర్ల్ ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి. ఎ గర్ల్ హిందూ మ్యారేజ్ చేసుకుంటే హిందూ ధర్మంలోకి రాదా? క్రిస్టియన్ ఏం మ్యారేజ్ చెప్తున్నానంటే, ఎక్కడుంది? the person belongs to another country. when the person belongs to another country. ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ చాలా మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు కదా, బయట బ్రిటిషర్స్ నో అమెరికన్స్ నో పెళ్లి చేసుకొని వస్తున్నారు కదా. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా తాళి కట్టించుకొని పోయినా ఖచ్చితంగా అక్కడ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలి. అది వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఇష్టపడితే చేసుకుంటారేమో బహుశా. ఏమండి నేనేం చెప్తున్నానంటే, ఇప్పటికీ చాలా మంది ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చేసుకుంటారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదు. పవన్ కళ్యాణ్ గారు బాప్తిజం తీసుకుంటున్నట్టు చాలా ఫొటోస్ డిస్ప్లే అయినాయి. ఫొటోస్ మీరు ఇందాక వాయిస్ మార్ఫింగ్ అన్నట్టు ఆ వీడియో రాజకీయంగా వాడేదాని కోసం పెట్టుకుని ఉండొచ్చు. అవును. అంటే ఒక క్రిస్టియన్ గర్ల్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బాప్తిజం తీసుకుంటారు. సో ఆయనకి మతపరమైనటువంటి విద్వేషాలు లేవు, మతపరమైనటువంటి భేదాలు లేవు అనే విషయం అర్థమవుతుంది. ఆయన హిందూ సంప్రదాయాన్ని ఆయన పాటిస్తున్నాడు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు, ఆయన భార్య క్రిస్టియన్ మతాచారాలను పాటిస్తుంది, ఆయన ఎక్కడ అబ్జెక్ట్ చేయట్లేదు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ దేర్ ఓన్ డెమోక్రటిక్ రైట్. దాని ప్రకారం ఆయన ఇష్టం అది. బట్ నేను పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? మీరు ఇందాక అడిగిన ప్రశ్న, పవన్ కళ్యాణ్కి మీ మీద ఎందుకు కక్ష ఉంటుందన్న దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ ఎవరు వదిలిపెట్టినా పవన్ కళ్యాణ్ నిన్ను వదిలిపెట్టట్లేదని లోపల ఉన్న జైలర్సే చెప్పారు. పవన్ కళ్యాణ్కి మీ మీద తెలీదబ్బా, నువ్వు పోయి అడుగు, మీడియా పెట్టు, మైక్ పెట్టి అడుగు ఆయన్ని. నాకేం కోపం లేదంటే. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా నాకెందుకు కోపం ఉంటుంది అనిల్ మీద అనొచ్చు. అవును. బట్ అక్కడ జైలు శాఖలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మొత్తం చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణే, పవన్ కళ్యాణే. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నాను బాస్ ఒక్కటే, నాకు నా కుటుంబానికి పవన్ కళ్యాణ్ ద్వారా, లోకేష్ గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారు, ఇలా ముగ్గురు ద్వారా నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. కోర్టులో బైండ్ ఓవర్ అయింది.